దేశంలో జైళ్ల ఆధునికీకరణకు 950 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జైళ్లు భయంకర వాతావరణం కాకుండా ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలో జరిగిన కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల 9వ జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. జైళ్ల శాఖ డీజీలు, బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ డెవలప్మెంట్ నుంచి అధికారులు హాజరయ్యారు. జైళ్ల ఆధునికీకరణ కోసము 950 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఖైదీల సురక్ష సంక్షేమం కోసం కూడా 161 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద ప్రతి సంవత్సరము 20 కోట్ల రూపాయలను దీన్ని ప్రత్యేక కేటాయిస్తున్నాం. దానిలో మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం, పేద ఖైదీల విషయంలో కూడా ఖైదీలను కలవడానికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఆలోచనతో మనం చేస్తా ఉన్నాం. మనం నిరంతరం ఖైదీగానే ఉండొద్దు, నాలో కూడా మార్పు జరగాలి, నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ బయటికి వెళ్లి ఈ సమాజం గురించి, ఈ ప్రజల గురించి, ఈ దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఒక మనస్తత్వం, ఒక ఆలోచన వాళ్ళు కూడా తయారు చేయాలని చెప్పి ఈ జైళ్ల ఆధునీకరణ మనం ప్రారంభించడం జరిగింది.